ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడి తిన్న గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లాట్. గత కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరుచుకున్న దేవాది దేవునికి వందనాలు. మరొక శుభదినాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించి మరలా ఆన్లైన్ ప్రేయర్ లాట్ చూపిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ప్రార్థన చేస్తాం. ఇలా ఎవరైనా జాయిన్ అవుతుంటారు. సిస్టర్ ప్రైజ్ లాట్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లాట్ సిస్టర్. ప్రైజ్ లాట్ సిస్టర్. మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. స్తోత్రం 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 ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా. దేవాతి దేవా నీకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేయదేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు ప్రభా. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానం చేయబడుచున్న మహాదేవుడవు ప్రభా. మహోన్నతుడవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, కృపగల దేవుడవు యేసయ్యా. నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. దైవాన్ని నీకే వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠంలో తండ్రి. పాదపీఠమై ఉంది దేవా, నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభా. గొప్ప దేవా, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. జీవితాలను సరిచేయండి. అనేక జీవితాలను మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టి ప్రభా యేసు ప్రభా తండ్రి సంపూర్ణులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరుని మహిమ పొందండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి. యేసయ్య జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా త్వరగా జాయిన్ అవటకు నువ్వు సకృప చూపించండి. ప్రతి ఒక్క సైతాన ఆటంకాలన్నీ కూడా కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధుడా, ప్రతి కుటుంబం KBPM లో ఉన్న ప్రతి కుటుంబాల్లో కూడా ప్రభా మీరు తోడుండండి. యేసు ప్రభా శాంతి సమాధానం దయచేయండి. కుటుంబాలు దీవించండి అయా. నీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే ఆశీర్వదించి దీవించమని, మీ ఆత్మ నడిపింపు దయచేయమని, మా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మేంపరుచుకుందాం. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుగా, కొనసాగించే యేసు నాకు తోడుగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా యేసు అయినా యేసు తుఫాను ననచి పెనుగాలుల నాపి, తుఫాను ననచి పెనుగాలుల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది.
సియోనుకి నా ఓడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకి నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసమునే విశ్వాసమునే నే కోరిన ఆరేవుకే, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయమే సూర్యోదయమే యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు కొనసాగించే యేసు. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో నాగరాజ్ బ్రదర్ గారు వాక్యదాలను నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ అండి. దేవుడు మరొకసారి ఈ రీతిగా గ్రూప్ లో చేరి రావడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాలపు వాక్య నిమిత్తమై విధేయత అనే మాటను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇంగ్లీష్ లో ఏమనంటుందంటే, ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్ అనే మాట రాయబడతా వచ్చింది. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో విధేయత అనేది బహు ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు మన జీవితంలో తల్లిదండ్రులకు విధేయత చూపము, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపరు. తర్వాత మనం పనిచేసే స్థలాల్లో మనకున్న సూపర్వైజర్స్ కి కొన్నిసార్లు విధేయత చూపము, లేదంటే సంఘాల్లో సంఘ పెద్దలకు కానీ సేవకులకు కానీ విధేయత చూపము. చూపినట్లే యాక్ట్ చేస్తూ ఉంటాం, కానీ చాలా సార్లు మన జీవితాల్లో విధేయత అనేది ఉండదు. మా కొన్ని సంఘాల్లో చూస్తే మొట్టమొదటిగా ఎక్కడ అవిధేయత ఉంటుందంటే సమయము పాటించుటలో. ఉదయం 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకి 12 గంటలకి వస్తూ ఉంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ డిజొబీడియన్స్. అవిధేయత, విధేయత చూపకపోవటాన్ని అవిధేయత అంట. కాబట్టి వీళ్ళగా మొట్టమొదటిగా సమయాన్ని పాటించుటలో విధేయత మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క విషయాలు
అనేక విషయాలు ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో మనం విధేయత చూపాలా, ఎలాగ చూపాలా అనే అనేక విషయాలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసిన మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. మనము ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు, శాసనాలు వీటన్నింటినీ కూడా మనము గైకొనవలసిన అవసరత, వాటిని పాటించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అనే సత్యాన్ని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఉదాహరణకు చూస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. దానియేలు దయచేసి ఆ మాట చదువుకుంది చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇలా ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలకు, యూదా జనాంగం కానివ్వండి, ఇజ్రాయెల్ ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ధర్మశాస్త్రము కంఠపాఠం చేస్తారు. ధర్మశాస్త్ర గ్రంథాలు అంటే మొదటి 5 గ్రంథాలు: ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ పంచకాండాలను కూడా వాళ్ళు కంఠస్థ పట్టిస్తారు. అంటే అన్ని నేర్పిస్తారు పిల్లలకి బాల్య దినాల నుంచే. ఎందుకంటే వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు, వీళ్ళు ఆ యొక్క రాజవంశీకులలో ముఖ్యులు అని రాయబడతా వచ్చింది. వీళ్ళ ఈ రాజవంశములలో పుట్టిన బిడ్డలకు వీళ్ళకు ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు. నేర్పించిన దాన్ని విధేయత, అంటే నేర్చుకున్న దానికి విధేయత చూపి జీవించటము. అక్కడ రాజు భుజించు భోజనము, పానము చేయి ద్రాక్షారసము. అప్పుడు బబులోను సామ్రాజ్యంలో, బబులోను కాలంలో వాళ్ళకి వంట భోజనాలు చేయకముందు అక్కడ వారికున్న దేవతల దగ్గర, దేవుళ్ళ దగ్గర ఆ జంతువులను బలర్పించి అర్పించిన వాటి మాంసమును వండి రాజులకు, రాజు కుటుంబకులకు భోజనాలు సిద్ధపరిచేవారు. కాబట్టి వీళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, విగ్రహాలకు అర్పించింది తినకూడదు, అది అపవిత్రపరుస్తుంది అనే సత్యాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ వారు తమను తాము అపవిత్రపరచుకోకూడదని ఏం త్యజించారా అంటే, రాజు పూజించే భోజనము, పానం చే ద్రాక్షరసము. అది చాలా శ్రేష్టమైనది. అది చాలా శ్రేష్టమైనది. ఎవరు ఆ రాజు? ఏదన్నా ఒక చిన్న దేశానికి రాజా అండి? కాదు, ఆయన ప్రపంచానికే రాజు, నెబుకద్నెజర్ రాజు. ఈ నెబుకద్నెజర్ రాజు కాలంలో ఆయన బల్ల దగ్గర కూర్చొని ఆయన తినే భోజనము చూడండి. క్రైస్తవ జీవితంలో పిల్లరా ఎంత ప్రాముఖ్యమైనదో. చాలా మంది ఉన్నారు, దాదాపు 120 పైన మంది ఉన్నారు. కానీ వీళ్ళలో కేవలం 4 మాత్రమే వాళ్ళ దేహాలను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి వారు రాజు భుజించే భోజనము, పానం చేసే ద్రాక్షరసమును త్యజిస్తూ వచ్చినారు. పిల్లరా, అనేక సార్లు మన జీవితంలో దేవుడు మనకు కూడా ఇటువంటి అవకాశాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని పరీక్షించేవాడిగా ఉన్నాడు. అంటే విధేయత చూపుతాడా లేదా, విధేయత చూపుతుందా లేదా తను ఇస్తుంది అని మన జీవితంలో కూడా అనేక సార్లు ఇటువంటి పరీక్షలు వస్తాయి. ఇలా ఇటువంటి పరీక్షలు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండబోతా ఉన్నాం, మనం ఎలాగో ఉంటూ ఉన్నాం. మా ఆఫీస్లో డిన్నర్స్ అంటే వర్క్ షాప్స్, మీటింగ్స్ జరిగినప్పుడు దే విల్ ఇన్వైట్ us ఫర్ డిన్నర్. ఈ డిన్నర్ పిలిచినప్పుడు దెర్ విల్ బి కాక్టైల్స్, అంటే మద్యపానం ఉంటుంది. తాగుతారు అందరూ, చాలా మంది తాగుతూ ఉంటారు. కానీ తాగిన వాళ్ళు కూడా సపరేట్ గా ఉంటారు. బికాస్ కొన్నిసార్లు మాకుండే మీటింగ్స్ ని బట్టి, అక్కడున్న వ్యక్తులను బట్టి కొన్నిసార్లు వీ కెనాట్ డినై, దాన్ని మేము త్యజించలేము, దాన్ని మేము రాను అని చెప్పలేము, రాకుండా ఉండలేము కూడా. బికాస్ మన వర్క్ ప్లేస్ లో కాబట్టి కొన్నిసార్లు పాటించాల్సి ఉంటుంది. కానీ అలాగ వెళ్ళినప్పుడు మన గురించి తెలియని వాళ్ళు వచ్చి చాలా హేళనగా మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు హేళనగా మాట్లాడతారు, తెలియని వాళ్ళు కూడా ఏంటి నువ్వు తాగవా, ఎందుకు, ఇట్లాంటి మాటలు, చాలా మాటలు మాట్లాడతారు. కానీ దానివల్ల అపవిత్రత, ఆ సెక్షన్కే పోకుండా సపరేట్ గా కూర్చొని అంటే కాసేపు అలాగ ఉండేసేసి మళ్ళీ వెళ్ళిపోవడం. అట్లాగా అంటే
దేవుడు అటువంటి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇలాగ మన జీవితంలో కూడా అనేక సందర్భాలు, ప్రభు కొరకు నిలబడే సందర్భాలు, విధేయత చూపుతున్నామా లేదా అనే పరీక్షలు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనము విధేయత చూపే వారంగా ఉంటున్నామా, అవిధేయులుగా ఉంటూ ఉన్నామా అనే సత్యాన్ని మనము గ్రహించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇఫ్ యు సిట్ ఒక ఎండ్ ఆఫ్ ద డే, ఒక రోజు సాయంకాలం తర్వాత ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం ఏ విషయాల్లో ఎక్కడ దేవునికి అవిధేయులుగా ఉంటా వచ్చినామో, ఎక్కడ దేవునికి విధేయత చూపలేకపోతా వచ్చినామో అని ఒక్కసారి మనము ధ్యానించి మన యొక్క గతాన్ని మనం ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకి ఎక్కడ తప్పిపోయినామో, ఏ విషయంలో తప్పిపోయినామో అని ప్రభు మనకు జ్ఞాపకం చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి దాన్ని బట్టి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని మరలా తిరిగి ఆ అవిధేయత చూపకుండా విధేయులుగా ఉండటానికి అదెంతో సహాయపడుతుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఎలాగో దేవునికి విధేయత చూపుతా ఉన్నాము, ఇది బహు ప్రాముఖ్యమైనది. ఎన్ని రకాలుగా విధేయత చూపాలి, ఏ విషయాల్లో విధేయత చూపాలంటే, మాట్లాడే మాట విషయంలో ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, మేలుకరమైన మాటలే మాట్లాడాలి, ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాలి, కానీ నెగిటివ్ వర్డ్స్ ఉండకూడదు. నెగిటివ్ వర్డ్స్ ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బట్ కొంతమందిని చూస్తే ఎప్పుడు చూసినా నెగిటివ్ మాటలే మాట్లాడతాం, చాలా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ డిజొబీడియన్స్, అవిధేయతకు. కొంతమంది మాటలు, తర్వాత కొంతమంది క్రియలు పాపపు క్రియలు, చిన్న చిన్న విషయాల్లో మనము డిజొబీడియన్స్ చూపేవారంగా ఉంటాం. బట్ వీళ్ళరా, మన జీవితాలు మనము ఎలాగా, ఏ విషయాల్లో ఒకవేళ ఏదైనా విషయంలో అవిధేయులుగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఈ విధేయత చూపేటప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు మన జీవితంలో ఉంటాయి విధేయత చూపేటప్పుడు. అదే మనము యోసేపు యొక్క జీవితంలో చూస్తాం. యోసేపుతో ఫరో భార్య, ఆ యొక్క ఫరో భార్య కాదు, ఫరో ఇంటికన్నా ముందు తనున్న దగ్గర తన యజమానుని భార్య తనని ఆ సందర్భం మనకు తెలుసు, తనతో క్షయింపమని బలవంతం చేస్తా వచ్చింది. కానీ ఆయన దేవునికి విధేయత చూపుతా వచ్చినాడు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అయినా కూడా దేవుడు దాని వెనుక ఒక మేలును దాచి ఉంచుతా వచ్చినాడు. కాబట్టి అంటే టెంపరీగా మనము దేవునికి విధేయత చూపినప్పుడు we may suffer, మనము శ్రమ పడవచ్చు, కష్టపడవచ్చు, ఇబ్బందులు పాలవచ్చు. బట్ అల్టిమేట్ గా దేవుడు మనకు ఒక మేలుని దాచి ఉంచేవాడిగా, దేవుడు మనకి ఒక మేలుని దాచి ఉంచేవాడిగా ఉన్నాడు. ఇలాగే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల నుండి విధేయతను నేర్చుకుంటా వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత నేర్చుకోవలసిన అవసరత వస్తే నేను ఎంత మనం ఇంకెంత విధేయత నేర్చుకోవాల్సిన అవసరత ఎంత అయినా మన జీవితాల్లో ఉంది. ఆయన శ్రమల్లో ఆయన ఇంకా విధేయత నేర్చుకుంటా వచ్చినాడు. 40 దినాలు ఉపవాసం ఉండి చాలా బలహీనంగా ఉంటే, శత్రువు వచ్చి సాతాను వచ్చి శోధిస్తా ఉంటే ఆ శోధనలకు లొంగిపోలేదు. ఆ శోధనలో ప్రభువుకు విధేయత చూపుతా వచ్చినాడు, శత్రువును జయిస్తా వచ్చినాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ యొక్క ఆయనకు కూడా అనేక శోధనలు ఉన్నాయి. ఈ శోధనలన్నీ జయిస్తా వచ్చినాడు. ఈ శోధనలు జయించే క్రమంలో ఆయన కొన్ని శ్రమలు పాలవుతా వచ్చినాడు. ఈ శ్రమలన్నింటిలో కూడా యేసు ప్రభు వారు విధేయతను నేర్చుకుంటూ వచ్చినారు. మనకి కొన్నిసార్లు శ్రమలంటే ఇష్టం ఉండదు, కష్టం అంటే ఇష్టం ఉండదు. ఎందుకులే, ఎక్కడున్నామంటే కొన్నిసార్లు వింటా ఉంటాము, ఫోన్లో ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు, ఎక్కడున్నారంటే ఎక్కడో ఉంటాము, ఇక్కడే ఉన్నాం, వచ్చేసినా, ఇక్కడే దిగుతున్నాం, అది చెప్పేస్తూ ఉంటారు.
ఎందుకంటే నిజం చెప్తే ఏదో ఇంకా బయలుదేరలేదు ఏదో అనుకుంటారనే దాంతోనే అబద్ధం చెప్పేవారు అంటారు. అబద్ధాలు అవి దేవుని బిడ్డలుగా అది ఏమాత్రం కూడా అంగీకార యోగ్యము కాదు. కాబట్టి వీళ్ళరా మనము విధేయత, శ్రమ పడిన, తిట్లు పడ్డ, కొంత కోపగించుకున్న సరే ఎదుటి వారు మనము సత్యాన్ని చెప్పేవారంగా ఉండాలా. ఎందుకంటే మనము వేర్ ద చిల్డ్రన్ ఆఫ్ రైచియస్ గాడ్, సత్యవంతుడైన దేవుని బిడ్డలు మనం. కాబట్టి వీళ్ళరా ఆ రీతిగా ప్రతి చిన్న విషయంలో కూడా వీ షుడ్ బి వెరీ కాన్షియస్. మనము చాలా కాన్షియస్ గా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి వీళ్ళరా ప్రతి విషయంలో కూడా విధేయులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా చూడండి, కీర్తనలు 119వ అధ్యాయము 2వ వచనంలో ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏది చూపుతా వచ్చినారో తండ్రికి అన్ని విషయాల్లో నీవు నేను కూడా అన్ని విషయాల్లో. అందుకే మనము ఎత్తబడినప్పుడు లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆయనను చూసినప్పుడు మనం ఆయనను పోలి ఉంటామంట. అంటే ఆయన ఎంత విధేయత చూపుతా వచ్చినాడో దేవుని యొక్క వాక్యానికి లేదా తండ్రి మాటకు, నీవు నేను కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్, ద సేమ్ ఒబీడియన్స్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. అప్పుడే కదా మనము ఆయన స్వరూపంలో ఉండగలుగుతాం. అప్పుడే కదా ఆయన స్వరూపం మనలో చూడగలుగుతారు ప్రజలు. అప్పుడే కదా దేవుడు తన కుమారుని యొక్క స్వరూపాన్ని మనలో చూడగలుగుతాడు. కాబట్టి వీళ్ళరా విధేయత అనేది మన జీవితాల్లో బహు ప్రాముఖ్యమైనది. 119వ కీర్తన 2వ వచనంలో చూడండి, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. మొట్టమొదటి వచనం కూడా చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలా. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుచు ఉండుట ఇట్స్ ఎ ప్రివిలేజ్. అది ఒక ధన్యత, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఒబీడియన్స్ అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం అనేది, లేదా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నట అనేది ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకు ఒక ధన్యత. కాబట్టి పిల్లరా, మేము రీసెంట్ గా ఒక చోట పరిచయకి వెళ్ళాము. చంద్రశేఖర్ సార్, సార్ రవి బ్రదర్ రాలేదు కానీ మన గాస్పెల్ అవుట్రీచ్ టీమ్ త్రూ వెళ్ళాము. వెళ్తే అక్కడికి వెళ్తే ఒక బాబు, మేము ఒక సండే రోజు మినిస్ట్రీకి వెళ్ళాను. ఆ సండే రోజు చర్చ్ అయిపోయిన తర్వాత ఒక బాబు వచ్చాడు. ఆ బాబు పేరు ఏషియా అని పేరు పెట్టబడి, ఆ పిల్లోడితో మాట్లాడుతుంటే, ఎందుకు బాబు చర్చ్కి ఎందుకు రాలేవు, ప్రేయర్ మీటింగ్కి ఎందుకు రాలేవు అంటే, ఏముందండి నాకు ఏం చేస్తున్నావు అని అడిగితే 10th క్లాస్ పాస్ అయింది. ఓకే, మరి ఫర్దర్ గా ఏం చేస్తున్నావు ఏంటి అంటే, ఏం చేయాలండి, నాకు ఇదిగో ఏషియా అని పేరు పెట్టారు, పేరు పెట్టేటప్పటికి నాకు రిజర్వేషన్స్ అన్ని రావట్లేదు, సర్టిఫికేట్లు ఇస్తలేదు. నాకు ఈ పేరు పెట్టుకోవటం వల్ల నాకు రిజర్వేషన్స్ రావట్లేదు, సర్టిఫికేట్ ఇస్తలేదు మాకు, దాని ద్వారా మాకు రిజర్వేషన్స్ ఉండట్లేదు అని. అరే బాబు, నువ్వు 10th క్లాస్కి నీకు ఏం రిజర్వేషన్ అవసరము, నువ్వు చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలి కదా, మంచి చదువుకుంటే రిజర్వేషన్స్ ఏం అవసరం ఉండదు. దేవుని బిడ్డలుగా జీవించడము. యెషయా అనే భక్తుడి గురించి అసలు నువ్వు ఎప్పుడన్నా విన్నావా? ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రవచించినాడు. 700 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాల గురించి ప్రవచిస్తూ వచ్చిన గొప్ప ప్రవక్త. నువ్వు అట్లాంటి ప్రవక్తలాగా ముందున్న సంగతులు హెచ్చరించేవాడుగా ఉండాలని నీకు యెషయా అని పేరు పెడితే, దేవుని బిడ్డగా జీవించాలని, దేవుని యొక్క ప్రవక్తగా జీవించాలని దేవుని సేవకులు నీకు పేరు పెడితే, అది వదిలిపెట్టేసేసి లోకంలో రిజర్వేషన్స్ లేదని చెప్పేసి ఇట్లా బాధపడితే ఎట్లా చిన్న అని చెప్పేసి ఆ పిల్లోని కొంత ఎంకరేజ్ చేయడానికి దేవుడు కృప చూపుతా వచ్చినాడు. కాబట్టి పిల్లరా, అనేక సార్లు మన జీవితంలో ఆ నిరుత్సాహము, ఆయన బిడ్డలుగా ఉండటం అనేది లోకంలో మనకు ఒక గొప్ప ధన్యత. ఆయన శాసనములు గైకొనటం అనేది ఒక ధన్యత. అనేక సార్లు మనల్ని పిచ్చివాళ్ళుగా చూస్తారు, అనేక సార్లు మనల్ని ఎర్రివాళ్ళుగా చూస్తారు. ఈ లోకం దృష్టిలో అలాగే ఉంటుంది. నిజాయితీగా బ్రతకటం అంటే వెర్రివాళ్ళలాగానే చూస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్, అదొక గొప్ప ఆధిక్యత, అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. కాబట్టి పిల్లరా, ఆయన ఆజ్ఞలు గైకొనుట అనేది జీవితంలో ఒక ధన్యత. తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. Hebrews chapter 8:10. ఇక్కడ ఇజ్రాయేలు ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధుల నుంచిదును, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. పిల్లగా, ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క ధర్మ విధులు, ఆయన యొక్క
కట్టడలు, ఆజ్ఞలు అనే ఇవన్నీ ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి నేను వారికి దేవుడినైందును వారు నాకు ప్రజలయ్యుందురు. కొన్నిసార్లు అనుకుంటాము ప్రభువుని అంగీకరించినాం కదా, ఇంకేం అవసరం లేదులే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే సరే ఒక తప్పుడు ఆలోచనతో మనం ఉండే అవకాశం, ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఆయన మనకు దేవుడిగా ఉండాలంటే ఏం చేయాలంట? మన హృదయముల మీద ఆ ధర్మ విధులను ఉంచుకోవాలంట, మన హృదయాల మీద రాసుకోవాలంట. అప్పుడే ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. అంటే హృదయంలో ఉంచుకోవటం అంటే దాన్ని హృదయంలో భద్రపరచుకుంటే దాన్ని ఏం చేస్తామంటే దాన్ని పాటించాలి. దాన్ని పాటిస్తే అప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. అందుకే దానియేలు తాను నేర్చుకున్న సత్యాన్ని పాటిస్తూ వచ్చినాడు కాబట్టి దానియేలు నీవు బహుప్రియుడువు అని చెప్పి దానియేలును పిలుస్తా వచ్చినాడు. ఇదిగో నువ్వు ప్రార్థన ఆరంభించక మునిపే ఇదిగో నాకు ఆజ్ఞ ఇవ్వబడింది, నాకు దేవదూత వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు ఆజ్ఞ ఇవ్వబడింది నీ దగ్గరికి పోవటానికి, నీ దగ్గరికి రమ్మని. గొప్ప ఆధిక్యత కదా పిల్లరా. విధేయత అనేది మనకి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూడటం అనేది దేవదూతలని మన దగ్గరికి సహాయంగా పంపించే అటువంటి గొప్ప అద్భుతమైన ఆధిక్యత. కాబట్టి పిల్లరా, అనేక విషయాల్లో మనం ఎక్కడైతే అవిధేయత చూపుతూ ఉన్నామో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపటం లేదో ఆ విషయాలు సరిచేసుకుని దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపటము మనము నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. విధేయత అంటే ఇంకొక మాట చూస్తాం చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలేని ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇలాగా ఇక్కడ విధేయత అనేది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సహితమైన క్రియ. తర్వాత ట్రస్టింగ్ గాడ్, దేవుని యందు నమ్మకం ఉంచటము. ఒబీడియన్స్, విధేయత చూపటం అంటే దేవుని యందు నమ్మకం ఉంచటమే. అదే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి అక్కడ ఒక విగ్రహం పెట్టబడింది. ఆ విగ్రహానికి ఎవరైతే మొక్కరో, ఆ విగ్రహానికి ఎవరైతే సాగిలపడరో కాబట్టి వారికి మరణము, వారిని అగ్నిగుండంలో వేయబడతారని ఒక చాటింపు. కాబట్టి ఇలా ముగ్గురికి తెలిసిన ధర్మశాస్త్రం ఏంటంటే నీ దేవుడైన యెహోవా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, ఏ విగ్రహమునైనా ఏ రూపమునైనా నువ్వు చేసుకునకూడదు, దానికి సగిలిపడకూడదు, దానికి మొక్కకూడదు అనే సత్యం వాళ్ళకి తెలుసు. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ విచ్ దే లర్న్డ్. వారు నేర్చుకున్న ఆజ్ఞ. కాబట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టబడతా వచ్చింది, ఆ విగ్రహానికి మొక్కమని ఒక ఆజ్ఞ. అయితే వీళ్ళ యొక్క విశ్వాసం, వీళ్ళ విధేయత ఏంటంటే ఇక్కడ ట్రస్టింగ్ గాడ్, దేవుని నమ్ముతా వచ్చినారు. దేవుని యొక్క మాటకు విధేయత విశ్వాస సహితంగా వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తా వచ్చినారు. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. చూడండి, ఇదిగో మేము ఈ విగ్రహానికి మొక్కము, సాగిలపడము. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే రక్షించ సమర్థుడు, నో డౌట్ ఇన్ ఇట్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ హి అలోస్, ఆయన మనల్ని ఒకవేళ అనుమతించినా సరే నో ప్రాబ్లం, మీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు అని చెప్పేసి ధైర్యంగా వారి యొక్క విశ్వాసాన్ని క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని, తర్వాత దేవుని పైన వారికి ఉన్న నమ్మకాన్ని ఆ రీతిగా ప్రకటిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకాన్ని వారు ప్రకటిస్తూ వచ్చినారో, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలం ముందు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రియులారా, ఆ రీతిగా ఆ రోజు ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారితో పాటు వెన్ యూ ఒబే టు ద గాడ్, ఆయనకి ఎప్పుడైతే దేవునికి నువ్వు విధేయత చూపుతావో దేవుడు నీతో కూడా ఉండేవాడు. అది గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించు నన్ను కీర్తనకారులు చెప్పినట్లుగా, ప్రియులారా, మనం విధేయత చూపినప్పుడు అక్కడ యెహోవా కాపరిగా ఉన్నప్పుడు అంటే ఆయనకు మాట విధేయత చూపుతున్నప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మనతో పాటు ఉండేవాడు. మన విశ్వాసాన్ని ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన కార్యములు సఫలం చేసే దేవుడు. ఆయన ఆపత్కాలం మందు నమ్ముకొనదగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మన సత్యాన్ని బట్టి అంటే మన విధేయతను బట్టి ఒకవేళ ఆపత్కాల పరిస్థితులు వచ్చినా సరే
ఆయన 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 నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా ఆ ఇంకొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా రాయబడతా వచ్చింది. ఆ యొక్క ఆ విధేయత యొక్క గుణాలు అక్కడ రాయబడతా వచ్చినాయి యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన చూడండి, మాట చదువుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. ఆ దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా ఉండి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా దేవునికి విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. ఆయన యొక్క విధేయత, తండ్రి యొక్క మాటకు విధేయత చూపుటకై ఆయన తనను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఆయన యొక్క గుణగణాలు చూస్తే తండ్రితో కూడా ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ వీళ్ళరా మరి దేవుని తండ్రి కుడిపార్శ్వమందు కూర్చునే ఉన్నాడు. ఆయన అయ్యో నేను ఎలాగో ఈ యొక్క సింహాసనాన్ని వదిలిపోవాలా, ఈ సింహాసనాన్ని వదిలి నేనెందుకు పోవాలా అని అనుకోలేదు. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. తండ్రికి విధేయత చూపిన వాడే. ఎక్కడ ఎంతవరకు విధేయత చూపినాడంటే శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏమీ కలగలేదు, ఆయన లేకుండా ఏది జరగలేదు. అటువంటి సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుతా వచ్చినాడు. మనమేమో చిన్న చిన్న విషయాల్లో విధేయత చూపలేము. శ్వాసకి ప్రార్థనా జీవితం ప్రాముఖ్యం అని ఎరిగి కూడా ఆ ప్రార్థన చేయటంలో విధేయత చూపము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్లో విధేయత చూపము. దేవుని సన్నిధికి వెళ్ళట్లో విధేయత చూపము. దేవుని సేవకులకు విధేయత చూపము. కొన్ని మన మీద అధికారులుగా ఉన్న వారికి విధేయత చూపము. ఎన్ని రకాలుగా అవిధేయులుగా మనం జీవిస్తూ ఉంటాము ప్రతిరోజు మన యొక్క యాత్ర జీవితంలో ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో ఈ యొక్క విధేయత అనేది బహు ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని మనము గ్రహించాలా. ఇంకొక విషయము నేను మీ గమనంలో తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు చదువుకుంటాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడైండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తన ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. ఇలా ఇక్కడ మనము అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాము. దేవుడు అనేక ఆత్మీయ సత్యాలు మనకు అనుదినము ఇక దేవుని సన్నిధిలో మనకు నేర్పిస్తున్నవాడిగా ఉంటాడు. కానీ క్రైస్తవ జీవితంలో అనేక సార్లు ఏమవుతుందంటే వింటాము, కానీ దానికి విధేయత చూపటానికి ఇష్టపడము. ఇలా దాని గురించి ఇక్కడ రాయబడతా ఉంది. లెట్ us not be listeners బట్ డూయర్స్. కేవలం వినువారంగా కాకుండా దాని ప్రకారం చేసేవారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఆ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ దాని ప్రకారం మన జీవితం కట్టుకోకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ డిజబీడియన్స్. అది అవిధేయతనే. అద్దంలో ముఖం చూసుకొని దాన్ని సరి చేసుకోకపోతే ఇష్టానుసారంగా బయటకు వెళ్ళామనుకునే నవ్వులు పాలవుతాం. జనాలు చూసిన వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఇలాగే ఇక్కడ కూడా మన జీవితాన్ని సరి చేసుకోకపోతే మన జీవితాన్ని చూసి శత్రువు నవ్వుతా ఉంటాడు. కాబట్టి వీళ్ళరా విధేయత అనేది బహు ప్రాముఖ్యమైనది. లూకాసు వార్త 6వ అధ్యాయము 49వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతూ ఉంది. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయని ప్రతి వాడు ఆ యొక్క పునాది లేని ఇసుక మీద ఇల్లు కట్టుకొని వాడిని పోలి ఉండను. అది చిన్న గాలి వస్తే పడిపోతుంది. కొన్నిసార్లు చిన్న శ్రమలు వస్తే మన జీవితాలు ప్రభువు నుంచి దూరంగా అయిపోతా ఉంటాయి. చిన్న చిన్న పరిస్థితులకే ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉంటాయి.
ఎందుకు వస్తుందంటే మనము ఆయన యొక్క వాక్యం ప్రకారం మన జీవితాలు కట్టుకోవట్లేదు కాబట్టే మనం అలాగా పడిపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యమును వినేవారంగా కాకుండా దాని ప్రకారము వినివారముగాను దాని ప్రకారము జీవితాన్ని సరి చేసుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అంటే ఆయన యొక్క మాటకు విధేయత చూపాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ వి ఒబే టు ద దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మనము విధేయత చూపినప్పుడు, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపినప్పుడు ఏమి జరుగుతుంది అనే సత్యాన్ని మనం ఒకసారి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15-16 వచనాల ద్వారా పుస్తకం చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరింపమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొని పోటుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ ఈ ఆజ్ఞలు గైకొనటమో గైకొనకపోవటమో అనేది మన జీవితంలో ఉండే ఆశీర్వాదము. మన జీవితంలో గైకొనట ద్వారా గొప్ప ఆశీర్వాదము, మేలు జరుగుతుంది. ఏముంది? జీవమును మేలును మరణమును కీడును. ఒకవేళ విధేయత చూపితేనేమో జీవము, బ్రతికి ఉంటాం, మేలు జరుగుతుంది. ఒకవేళ అవిధేయత చూపితే అది మరణము కీడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఆ యొక్క అనాలోచనగా ప్రభు బలలో చేయబెట్టి ద్వారా అది ఆత్మ సంబంధమైన రోగము, లేదా ఆత్మ సంబంధమైన మరణము, లేదా ఆత్మ సంబంధమైన ఆ నిద్రించే స్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలా మంది నిద్రించుచున్నారు అని మాట రాయబడతా వచ్చింది. ఎందుకు? ప్రభు బలను ప్రవేశించినప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దానిని పాటించకుండా మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ, మనం ఎక్కడ విధేయత చూపకుండా అవిధేయులుగా జీవిస్తూ ఆ ప్రభు బలలో చేయవేటి ద్వారా అదే బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన రోగము, ఆత్మ సంబంధమైన మరణము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, మనము దేవుని యొక్క మాటను మనము వినుట ద్వారా, దాని విధేయత చూపుట ద్వారా ప్రియులారా మన జీవితాల్లో ఆశీర్వాదము. తర్వాత నీవు అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వెక్కడ ఉన్నావో అక్కడ నీ జీవితంలో ఆశీర్వాదము. ఎప్పుడైతే విధేయత చూపుతామో అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదము. పిల్లరా, దానియేలు విధేయత చూపుతా వచ్చినాడు, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటా వచ్చినాడు. యోసేపు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతా వచ్చినాడు. ఎక్కడ ఉన్నా సరే ఎవరు లేరనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించలేదు, నన్ను ఎవరు అడుగుతారులే అని ఇష్టానుసారంగా ప్రవర్తించలేదు. దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం చేయగలనని పాపం నుంచి పారిపోతూ వచ్చినాడు. అందుకే తన జీవితంలో వచ్చిన ఆశీర్వాదము, ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. దేవుడు ఎంతగా హెచ్చిస్తా వచ్చినాడు. చూడండి, ఎవరైతే విధేయత చూపుతా వచ్చినారో దే బికమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద వరల్డ్. మొట్టమొదటి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆ యొక్క ప్రధానమంత్రిగా నియమింపబడతా వచ్చినాడు యోసేపు. బబులోను సామ్రాజ్యానికి రాజు తర్వాత 3 ప్రముఖులు ఉన్నారు. ఆ 3లో ముఖ్యుడు దానియేలు. దేవుడు అంతగా తన బిడ్డలను హెచ్చించేవాడిగా ఉంటూ ఉన్నాడు, అంతగా తన బిడ్డలను గణపరిచేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మాటలకు విధేయత చూపి ఆయనను గణపరుస్తామో ఆయన మనల్ని గణపరిచేవాడిగా ఉంటుంది. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిన. ఇది దేవుని యొక్క కార్యము. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యానికి లోబడదాం, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుదాం, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొందాము. మనం కేవలం వినేవారంగా కాకుండా వాటిని పాటించి వాటి ప్రకారం మన జీవితాలు కట్టుకుందాము. తద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదము, తద్వారా మన కుటుంబాలకు మేలు, తద్వారా మన సంఘానికి గొప్ప ఆశీర్వాదము. ఆ తర్వాత సమాజానికి కూడా. ఒక కీర్తన గ్రంథంలో ఉంది కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు మన కాపరిగా ఉండటం అంటే ఆయనకు విధేయత చూపటమే. ఆ విధేయత చూపటం ద్వారా మన జీవితాల్లో వచ్చే ఆశీర్వాదము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, యోసేపు జీవితంలో దేవుడు తనను హెచ్చించిన, తన జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదము తన కుటుంబం అంతా పోషించబడతా వచ్చింది. తన కుటుంబం అంతా ఆ యొక్క కరువు సమయంలో పోషింపబడతా వచ్చింది. కాబట్టి ప్రియులరా, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపు ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదము, మన జీవితాల్లో మేలు కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ దాని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటూ మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువును మహింపరచాలని ప్రభువు కోరుతా ఉంటున్నాడు. ఇటు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రభు మనకి కృప అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మా ప్రేంగల ప్రభా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో మరి తండ్రి ప్రేమించి మరొక దినాన్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలం నుండి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సాయంకాల సమయంలో నా తండ్రి కేబిపిఎం టీం ద్వారా మరి తండ్రి ఇదిగో మీరు రీతిగా మమ్మల్ని మీ సన్నిధికి సమకూర్చిన మీ ప్రేమకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నేను ఇదిగో పాట ద్వారా మా ప్రియ సహోదరి మీ నామాన్ని మహింపరచడానికి, మేము ఏకీవించడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ మా గమనంలో తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. విధేయత మరి తండ్రి అనుగ్రహమైనా మీకే విధేయత అవసరమైంది. మా జీవితాల్లో విధేయత ఇంకెంతైనా అవసరమని జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధేయత చూపుడు ద్వారా మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలులు చేసే దేవుడుగానే ఉన్నావు. అయినా తండ్రి ఇదిగో అటు కృప మాకు అనుగ్రహించండి, విధేయత చూపుట మాకు నేర్పించమని, ఇదిగో మీ కనికరం చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఎవరెవరు ఏ అక్కర్లతో ఉన్నారు, ఎటువంటి అవసరతలతో ఉన్నారు, ఇదిగో నీ బిడ్డల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరత తీర్చి ఇదిగో మీ నామాన్ని మహింపరుచుకుంటారని ప్రభా. కేబిపిఎం టీం ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ దాసుడు చంద్రశేఖర్ సార్ని బట్టి తండ్రి, ఇంకా టీవీలో ఉన్న టీంలో ఉన్న రవి బ్రదర్ని బట్టి ఇదిగో మిగిలిన మా ప్రియ సహోదర సహోదరులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ సిస్టర్ దేవి గారిని బట్టి, సిస్టర్ శాంతమ్మ గారిని బట్టి, నా తండ్రి సోదరి దీపా గారిని బట్టి, సోదరి సుజాత గారిని బట్టి ఇదిగో నేను తండ్రి, ఇంకా మిగిలిన తండ్రి మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించము, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఇదిగో ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తే, ఎవరైతే అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగో మీ గాయపడిన హస్తములు తాకిడి దయచేసిన ఆయన తండ్రి, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థతాన్ని వాక్యం సెలవిచ్చినట్లుగా అనబడుతున్నట్టు స్వస్థత బిడ్డలకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో కూడా ఇదిగో మా గృహాల చుట్టూ ఇదిగో మా పడగల చుట్టూ మీ కంచెండి, కాపుదల భద్రత అనుగ్రహించండి, చక్కని విశ్రాంతిని దయచేసి రేపటి దినం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నూతన ఉద్దేశంతో నూతన బలంతో మమ్మల్ని నింపి కృప చూపించమని, అందున అనుదినము నీ వాత్సల్యత మరి తండ్రి మా పైన చూపే దేవుడిగా ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నేను మరి తండ్రి మీరు అక్కడికి సమీపమైన దినాల్లో మేము ఉంటుండగా నీ వాక్యానికి విధేయత చూపినైనా తండ్రి విధేయులుగా మేము ఉండటానికి ఇదిగో మాకు నేర్పిస్తున్నామని వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి జవాబులు పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయ సహవాసము చేరువచ్చిన మనకును చెదిరిన సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. Praise Lord, brothers and sisters.